యాదవ్ ప్రకటించిన ఏఐసిసి ముందే చెప్పిన మహా మనం కూడా నిజమనం మాట్లాడుకున్నాం కదా ఇటే ముగ్గుందని. ఇప్పుడు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ను పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ ఖరారు చేయబోతున్నారని మహాపత్రికలో గత నెలలోనే ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం మన అందరికీ తెలిసిందే. దీనిపై బుధవారం అధికారిక ప్రకటన వచ్చింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ని ఎన్నికల కమిషన్ విడుదల చేయగా ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల 11న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఇక ఇంట్లో బొంతు రామ్మోహన్ కోల్యాగా, సిఎన్ రెడ్డి కోల్యాగా, మళ్ళా పోతే ఆమె ఎవరు విజయలక్ష్మి, ఇంకో కోల్యాగా అంజన్ కుమార్ యాదవ్, రంజిత్ రెడ్డి. మనం ఇక దీని మీద మాట్లాడుకుందాం. ఎంతమంది దీనికి పోటీ పడ్డారు అయ్యా అంటే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ టికెట్ కోసం ఎంతమంది పోటీ పడరు అంటే 1 ఇప్పుడు ఉన్న ఖరారైన నవీన్ యాదవ్, 2 బొంతు రామ్మోహన్, 3 ఆయన నిన్న మళ్ళీ బండి రమేష్ కూడా లైన్లోకి వచ్చిండు. బండి రమేష్ కూడా లైన్లో, బొంతు రామ్మోహను, బండి రమేష్, కంజర్ల విజయలక్ష్మి, సిఎన్ రెడ్డి, రంజిత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఇగో ఇంతమంది లైన్లకు వచ్చిర్రు. ఆఖరికి వస్తారు కల్లా నవీన్ యాదవ్కే మొగ్గు చూపింది అధిష్టానము. ఏంది మరి నవీన్ యాదవ్లో ఉన్న గొప్పతనం ఏంది? నవీన్ యాదవ్ దిక్కే అధిష్టానము ఎందుకు మొగ్గు చూపింది అంటే ఈ కోల్యాగా స్థానిక కోల్యాగా 40 ఏళ్ళ సంధి ఇక వాళ్ళ అయ్య కాడికి వెళ్ళి చిన్నగా తరవేత అయ్యకుంటా చిన్నగా ఈ కోల్యాగా 2014లో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేస్తే 41,656 ఓట్లు సంపాదించుకుండు. 2018లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎంత 18,817 ఓట్లు సంపాదించుకుండు. పట్టు బాగానే ఉంది కోళ్ళకు. అంటే స్వతంత్రంగా పోటీ చేసి కూడా ఇన్ని ఓట్లు సంపాదించకుండా అంటే మరి జనాదరణ ఉన్నట్టే కదా. ఇక నోటికి ముత్యము. ఇప్పుడు ఈయనే ఇంకో మాట ఏంటంటే గతంలో ఈయనే నవయువ నిర్మాణ్ అని ఒక ఫౌండేషన్ను ఏర్పాటు చేసి అలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటా జనాదరణ పొందిండు. కొంతమందిని చదువు పంతుల్లో చేసిండు. 500 మందికి డిఎస్సి కోచింగ్ ఇప్పించి అలా కొంతమందిని చదువు పంతులను కూడా చేయించిండు. ఎస్ఐ కానిస్టేబుల్
కోచింగ్ ఇప్పించి ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా చేసిండు. వేలాది మందికి సామూహిక దాదాపు 2000 మంది పైచిలకు, దాదాపు 2000 మంది పైచిలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు చేసిండు. 2000 మంది పైచిలకు ఆడబిడ్డలకు. తల్లిగారి ఇంట్లోనన్నా శ్రీమంతం చేస్తే అంత సంబరం ఉంటుందో ఉండదో కానీ ఈయనే ఒకే చోట ఒకే వేదిక మీద 2000 మంది పైచిలకు, అంటే ఎప్పుడు చేసినా 100 మందికి సామూహిక శ్రీమంతాలు చేస్తుంటే, వాళ్ళందరినీ చూస్తుంటే, వాళ్ళందరితో మాట్లాడుతుంటే, రకరకాల మనసులు కలుస్తుంటే ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది ఆడబిడ్డలకు. అందుకనే ఆడబిడ్డలు ఈయన దిక్కు ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఇంకోటి మన సామూహిక శ్రీమంతాలతో పాటు అన్నప్రాసన ఏం తక్కువ 1000 మంది పిల్లల దాకా అన్నప్రాసన కార్యక్రమాలు కూడా చేసిన ఘనత నవీన్ యాదవ్ది. ఈ మధ్య కాలంలో జూబ్లీ హిల్స్లో డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు, రవాణా రోడ్ల మెరుగుదల, ఇట్లా ఈ రకంగా నిన్న ఇక మరి కాంగ్రెస్ సర్కారు 200 కోట్ల దాకా పనులు చేపట్టింది జూబ్లీ హిల్స్లో. ఇది కొంత కలిసి వస్తుంది అనేది పార్టీకి అనిపించింది. నవీన్ యాదవ్ సేవా కార్యక్రమాలు, సామూహిక శ్రీమంతాలు కానీ, అన్నప్రాసన కానీ, ఎంతోమంది ఆపదికి సాపదికి ఆర్థిక సాయాలు కానీ, 100 మందికి కోచింగ్ ఇప్పించి టీచర్లుగా తీర్చిదిద్దిన ఆ సాయం కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్లల్లో ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ కూడా ఇప్పించిన ఆ సాయం కానీ, ఇక ఈ మధ్య కాలంలో ఏదో ఇందిరమ్మ మైనార్టీ ఏదో ఉందిగా పథకం, దాని పేరు మీద సర్కారు పరంగా దాదాపు